హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. గర్భంలో ఉన్న స్త్రీలు వాళ్ళు తినాలనుకున్న ఐటెం ఏదైనా సరే తినకపోతే వాళ్ళకి ముఖం వాచడం కానీ కాళ్ళు చేతులు ఉబ్బడం కానీ ఈ విధంగా జరగడం అయితే మా విలేజ్లో కామన్ అనమాట. మా విలేజ్లో ఈ విధంగానే సహజంగానే జరుగుతుంటుంది. అండ్ ఈ విధంగా నిజంగా జరుగుతాయా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఈ విధంగా మీ సైడు జరిగిందా లేదా, తాము కోరుకున్న తిండి తినకపోతే కాళ్ళు చేతులు ఉబ్బయ్యా లేదా, కాళ్ళు చేతులు వాచడం లాంటివి మీ సైడ్ జరిగాయా లేదా, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి డెఫినెట్లీ కామెంట్ చేయండి. మా సైడ్ అయితే చాలా జరిగాయి, అందుకే నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మీ సైడ్ కూడా జరుగుంటే లేదా అనేది కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మా సైడ్ ఈ విధంగా జరిగిందనేసి. అండ్ మా సైడే కాదు, మా ఇంట్లో కూడా జరిగింది, మా వైఫ్కి జరిగిందనమాట 2 times. నాకైతే 2 బాబులు, 2 సార్లు కూడా 2 కోరికలు కోరింది. అవి మొత్తం తెచ్చి పెట్టడం జరిగింది, అవి మొత్తం తినడం అయితే జరిగింది. ఆ విషయాలు మొత్తం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు కావాలని చేయట్లేదా, తెలియక చేయట్లేదా, నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనం టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. స్త్రీలు అనేవాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు తమ కోరికలు తిండి పరంగా ఏదైనా కోరినా అది తినకపోతే, అది తెచ్చి ఇవ్వకపోతే వాళ్ళకి ముఖం వాచడం కానీ కాళ్ళు చేతులు ఉబ్బడం కానీ ఈ విధంగా జరగలేదు. డెఫినెట్లీ జరిగాయి ఫ్రెండ్స్. మా విలేజ్లో అయితే డెఫినెట్లీ జరిగాయి. డిఫరెంట్ ఆఫ్ కోరికలు అనమాట. అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫ్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే ఇప్పుడు 5 ఏళ్ల బాబు ఉన్నాడు. 2020లో ఒక బాబు, ఇప్పుడు 2025లో మరొక బాబు, ఇద్దరైతే ఉన్నారు. 2020లో పుట్టిన బాబు గర్భంలో ఉన్నప్పుడు మా వైఫ్ కోరింది ఏంటో తెలుసా? అడవి దుంపలు తినాలని కోరిక పుట్టింది. అవి ఎప్పటి నుంచో మేము ఇంట్లో పనులు అంటే పొలం పనులు చేసుకుంటూ అడవికి వెళ్ళలేం కదా, ఆ పొలం పనులు చూసుకుంటూ అడవికి వెళ్ళలేదు. మరి ఈ విధంగా మేమైతే పొలం పనులు చూసుకుంటూ అడవికి వెళ్ళి దుంపలు తీసుకురావడానికి వీలవ్వలేదు. రోజుకు రోజు తన ముఖం వాచడం కానీ అలాగే కాళ్ళు చేతులు ఉబ్బిపోవడం కానీ ఆ విధంగానే జరుగుతూ ఉంది. ఫైనల్లీ నేనైతే మా అమ్మకి చెప్పడం జరిగింది. అమ్మకి చెప్పిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు మేమైతే నేను కలిసి అడవికి వెళ్ళి దుంపలు తీసుకువచ్చి వండి పెట్టి మరియు ఉడకబెట్టి 2 రకాలుగా చేసి తనకి పెట్టడం జరిగింది. తను తిన్న తర్వాత ఆ నైట్ మొత్తం తినేశాక ఉదయానికైతే ఆ ఉబ్బడం కానీ కాళ్ళు చేతులు వాచిపోవడం అన్నాను కదా, అటువంటి సిమ్టమ్స్ ఏవి మొత్తం కూడా పోయాయి అన్నమాట. మొత్తం నార్మల్గానే కనిపించింది. ఈ విధంగా ఒక స్త్రీ అనేది గర్భంలో ఉన్నప్పుడు తన కోరిక అనేది తీర్చితే, అంటే ఫుడ్ పరంగా మొత్తం కూడా కాళ్ళు చేతులు ముఖం వాచడం కానీ ఈ విధంగా మొత్తం తగ్గిపోతాయి అన్నమాట. అండ్ మరొక బాబు విషయంలో చూసుకుంటే 2025లో ఒక బాబు పుట్టాడు నాకు, మరొక బాబు. అయితే ఈ రెండో బాబు విషయంలో ఎటువంటి కోరిక కలిగిందంటే మళ్ళీ సేమ్ అనమాట, కాళ్ళు చేతులు ఉబ్బడం ముఖం వాచడం జరిగింది. అయితే నాకు లాస్ట్ టైంది గుర్తొచ్చి, ఈసారి ఏం కోరికమ్మా, ఏం తినాలనుకుంటున్నావు, ఏం కావాలి అని అడగగా ఈసారి వచ్చేసి పనస పండు అడిగిందనమాట. మాకు వేసవికాలంలో ఆల్రెడీ దొరుకుతాయి అనమాట. దొరికితే పనస పండు అయితే కాదు, పనస కాయలోని పనస పండు లేదా పనస కాయ లోపల ఏముంటాయి మీకు తెలుసు కదా, వాటి పేరు అయితే నాకు గుర్తు రావడం లేదు. మేమైతే వేరే లాంగ్వేజ్లో పిలుస్తాము. అయితే ఆ పనస కాయలో ఉన్నప్పుడు లోన ఆ తొన్నలు అనేవి బయటికి తీస్తాము. బయటికి తీసుకువచ్చి వండి తింటామన్నమాట. ఆ విధమైన కోరడం అయితే జరిగింది. అంటే పనసకాయ లోపల పనస పిక్కలు ఆ తొన్నలు అయితే ఉంటాయి కదా, వాటిని వండి తింటాం. మా విలేజ్లో, మా పల్లెటూరు ప్రాంతాల్లో ఆ విధంగా వండి తింటాము. ఆ విధంగా వండి తినాలని ఒక కోరిక అయితే పుట్టడం జరిగింది. తను ఎలాగో కోరిందనేసి మరి వాటిని తీసుకువచ్చాక పగలే అనమాట, అది మార్నింగ్ టైంలో మొత్తం కూడా మేమైతే వండి పెట్టి తినిపించడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే మొత్తం కూడా తన ముఖంలో వాపులు కానీ కాళ్ళు చేతులు ఉబ్బడం మొత్తం తగ్గిపోవడం అయితే జరిగింది. ఈ విధంగా నా లైఫ్లోనే, నా ఫ్యామిలీలోనే, నా వైఫ్లో జరిగిన సంఘటనలు అనమాట. ఈ విధంగా ఒక స్త్రీ గర్భంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఏమైనా తిండి పరంగా కోరికలు కోరితే అది వేగంగా తెచ్చి ఇవ్వాలన్నమాట. ఎగ్జాంపుల్గా సిటీలో చూసుకోవచ్చు. అంటే మా ప్రాంతం నుంచి బయట సిటీలో చూసుకుంటే ఎక్కువ శాతం చాలా మంది కూడా పాలల్లో కుంకుమ పువ్వు కలిపి తాగాలనుకుంటారు. ఆ విధంగా చాలా మందికి కోరిక కలిగే ఉంటది గర్భంలో ఉన్న స్త్రీలకి. బట్ మా సైడ్ అయితే కుంకుమ పువ్వు పాలైతే దొరుకుతాయి, కుంకుమ పువ్వు ఎక్కడిది కొనుక్కోవాలి షాపుల్లో. బట్ మేమైతే కుంకుమ పువ్వు అటువంటివి ఏమీ పాటించము. ఏ కోరిక
తమకి ఏం తినాలనిపిస్తుంది అవి మొత్తం కూడా తెచ్చి పెడతాము. అవి మొత్తం తెచ్చి పెట్టాక తింటారు. ఆ విధంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది తింటేనే వాళ్ళకి కాళ్ళు చేతులు ఉబ్బడం మొత్తం తగ్గిపోతాయి అన్నమాట. మా సైడు, మీ సైడ్ ఈ విధంగా అవుతుందో లేదో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే మా విలేజ్లో రకరకాల వింత కోరికలు అనమాట. అవి ఏ విధంగా ఉంటాయంటే చాలా ఫన్నీగా ఉంటాయి అండ్ మీకు వినడానికి కూడా కొంచెం కంబరంగా ఉండొచ్చు. ఓకే, చాలామంది అంటే పెద్దవాళ్ళు అనమాట. పెద్దవాళ్ళు ప్రజెంట్ జనరేషన్ కాదు, చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు ఏంటంటే నాటు మందు అంటే డ్రింకింగ్ అనమాట. అటువంటి వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు కూడా తాగేస్తారనమాట. ఓల్డ్ పర్సన్స్ కదా, ఆ విధంగా అప్పట్లో ఉండేదన్నమాట. చాలా మంది అయితే నాటు మందు కావాలనేసి కోరేవారు. ఆ మందు తెచ్చిచ్చాక తాగుతారు కదా, వాళ్ళకి మటుమాయం అనమాట. మొత్తం కూడా ఆ వాపు గాని కాళ్ళు చేతులు ఉబ్బడం మాయమైపోతాయి. ఆ విధంగా వింత వింత కోరికలు. ఒకరేమో మామిడి పళ్ళు కావాలంటారు, మరొకరేమో ద్రాక్ష పళ్ళు కావాలంటారు, మరొకరేమో యాపిల్ పళ్ళు కావాలంటారు. ఈ విధంగా వింత వింత కోరికలు. వింతవేం కావు, పళ్ళు తినడంలో తప్పేం లేదు. ఈ విధంగా ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది ఫైనల్లీ మా విలేజ్లో మాకు జరిగిన సంఘటన అన్నమాట. అండ్ మీ కుటుంబంలో, మీ విలేజ్లో, మీ ఏరియాలో, మీ ప్రాంతాల్లో డెఫినెట్లీ ఈ విధంగా జరిగిందా లేదనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. మా విలేజ్లో ఈ విధంగా జరిగిందని నేనైతే ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఫైనల్లీ ఈ విధంగా మాకైతే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మీకు జరిగిందా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఫైనల్లీ ఈ వీడియోని ఇక్కడ దాకా మీరు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.